మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. టీ మీడియా దినఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన టీ మీడియా ప్రేక్షకుల యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు గురించి చెప్పుకుందాం. ఈరోజు 21 ఆదివారం, రోహిణి నక్షత్రం. ఈరోజు మరి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే, మేషరాశి వారికి ఈరోజు ఒకంత ఇబ్బంది కలిగేలాగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు అనేది పనికిరాదు. అలాగే ధనం ఎవరికైనా ఇద్దాము అనుకున్నా కూడా ఆ విషయంలో కూడా తొందరపాటు పనికిరాదు. కనుక ఈరోజు వీరికి ఆర్థికంగా ఏవో రకంగా సమస్యలు ఉత్పన్నమవటం అనేది కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇతరత్ర వీరికి ఇంట్లో శుభ సంఘటనలు చోటు చేసుకోవటం వల్ల తప్పకుండా మేలైతే ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు చంద్రుడు ఓషను పొంది వీరి రాశిలో ఉండటం వల్ల వీరు అన్ని విధాలా కూడా సౌఖ్యాన్ని అనుభవించడం అనేది కనిపిస్తుంది. నిన్న మొన్నట్లో ఏవైతే ఇబ్బందులు పడ్డారో వాటి నుంచి కూడా వీరు ముందుకు రావటం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మేషరాశిలో జన్మించారో, వృషభ రాశిలో జన్మించారో, ఈ మేషరాశి వారికి ఆర్థిక నష్టాలు ఉంటే వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనం కనిపించడం అనేది ఈరోజు చెప్పుకోదగిన విషయం. కనుక కొత్త లావాదేవీలు నడపాలన్నా లేదా కొత్త వాహనాలు కానీ గృహాలు కానీ తీసుకోవాలన్నా ఈరోజు వీరికి చాలా సానుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఎటువంటి ఇబ్బందులు ఉండకపోయినప్పటికీ కూడా నిన్నట్లాగానే ఈరోజు కూడా అధికంగా ధనవ్యయం కనిపిస్తుంది. ముఖ్యంగా అవి చెప్పుకోదగిన ఖర్చుల కన్నా కూడా అక్కర్లేని ఖర్చులు కానీ ఎక్కువ పరిణమించడం అనేది కూడా ఉంటుంది. కొన్నదే కొనవలసి రావటం కానీ లేదా ఉన్నదే చీటికి మాటికి మరమ్మతుల రూపేణా ఖర్చు చేయటం కానీ ఈరోజు ఎక్కువ వీరికి కనిపించే అంశంగా ఉంటుంది. ఇక ఇతరత్ర అంటే ఉద్యోగ విషయాల్లో అయితేనేమి, వ్యాపార విషయాల్లో అయితేనేమి చెప్పుకోదగ్గ చెడైతే ఈరోజు కనిపించదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా మంచి విషయాలు సంభవించడం అనేది జరుగుతుంది. వీరి రాష్ట్రాధిపతి మోక్షలో ఉండటం వల్ల కూడా చాలా ధైర్యంగా వీరి యొక్క సంకల్పాలని నెరవేర్చుకోగలుగుతారు. ఏదైనా ఖర్చు ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చుని చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది కనిపిస్తుంది. ఈరోజు కూడా వీరికి ఇతరుల ద్వారా ఏదైనా శుభ సూచకంగా కొన్ని వర్తమానాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఎప్పటిలాగా వీరు ఈరోజు కూడా తమ యొక్క ఎముకలు లేదా ఏదైనా ఎలర్జీ ఇలాంటి విషయాల్లో మాత్రం తగినంత శ్రద్ధ చూపడం అనేది అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తమ పనులన్నీ కూడా ఈరోజు చాకచక్యంతో నెరవేర్చుకోవడం అనేది ఉంటుంది. ఉద్యోగాల్లో మార్పులు వచ్చినప్పటికీ కూడా వారిని సానుకూలకంగానే స్వీకరించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇతరులతో ఎవరైతే వీరు ప్రవర్తిస్తున్నారో అంటే లేదా వారి యొక్క సంబంధ బాంధవ్యాల్లో ఉన్నారో వారి విషయంలో మాత్రం వీరు ఒకంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. లేకపోతే లేనిపోని నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటి మూలకంగా ఒక్కోసారి బయట వీరి యొక్క పరువు పోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కనుక బయట సంబంధాల విషయాల్లో వీరు ఒకంత జాగ్రత్తగా ఈరోజు ఉండటం అనేది ఎంతైనా అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆశించినంత మంచి అన్నది వీరికి కొద్దిలో తప్పిపోతూ ఉంటుంది. అది గత కొన్నాళ్ళుగా వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అదొకటి.
ఏవైతే వీరు కావాలని కోరుకుంటున్నారో అందులో ఎక్కువ భాగం నోటి దాకా వచ్చి అవి ఎటో వెళ్ళిపోవటం అనేది కూడా వీరి మానసిక ఆందోళనకి కారణమవుతుంది. మధ్య మధ్యలో ఏదో ఒక్కొక్క రోజు కొంత ఊరటిచ్చినప్పటికీ కూడా ఏవో చెప్పుకోలేని బాధలు, బయట పెట్టలేని విషయాలు వీరిని కలవర పెట్టడం అనేది సంభవిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సానుకూలత కలగటం అనేది కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మెదడుకి సంబంధించినవి కానీ, వెన్నుకి సంబంధించినవి కానీ ఇలాంటి విషయాల్లో వీరు కాసింత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అలాగే కొత్త వాటికి వేటి కోసం కూడా ధనం వెచ్చించకుండా ఈరోజు సంయమనం పాటించడం కూడా చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి బయట వ్యవహారాల్లో ఒకంత కలహాలు కానీ, అపార్థాలు కానీ చోటు చేసుకునే పరిణామాలు అయితే ఉంటాయి. ధనం అయితే ఏదో విధంగా లభించడం అనేది సంతృప్తినిచ్చే విషయంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది, తక్కువ లాభాన్ని అయితే పొందాలి. అయినప్పటికీ కూడా ఇతరత్రా వీరికి కొన్ని విషయాల్లో చాలా మంచి జరగటం వల్ల తాత్కాలికంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడటం అనేది మెచ్చదగిన విషయం. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఈరోజు 6వ ఇంట చంద్రుడి యొక్క సంచారం వల్ల అధికంగా ధన వ్యయం ఉన్నప్పటికీ కూడా సానుకూలమైన అంశాలు చాలా వీరిని ప్రభావితం చేయటం అనేది, లేదా భవిష్యత్తు అందుకు తగినట్టుగా రూపురేఖలు దిద్దుకునేందుకు ఒక మార్గం లభించడం వల్ల అయితేనేమి వీరు చాలా సంతృప్తిగా ఉండటం అనేది ఈరోజు కనిపిస్తుంది. ముఖ్యంగా బోధనా రంగంలో ఉన్న వాళ్ళైతేనేమి, లేదా ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వాళ్ళైతేనేమి, న్యాయవాద వృత్తుల్లో ఉన్న వాళ్ళైతేనేమి, అలా మాటతో పని ఉన్న ఎవరైతే జాతకులు ఉన్నారో వారికి ఆ మాట సుసంపన్నమవుతుంది. వారి యొక్క ప్రగతికి తొలిమెట్టుగా నిర్మించబడటం అనేది కూడా వీరికి చాలా ఆనందాన్ని ఈరోజైతే కలిగిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలత కలగటం అనేది ఉంటుంది. సంతాన విషయంలో మాత్రం కొంత ఇబ్బంది పడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఆడవాళ్ళు, ఈ రాశిలో పుట్టిన ఆడవాళ్ళు గర్భం దాల్చి ఉన్నారో వారు ఆ విషయంలో మాత్రం కొద్దిగా దృష్టి ఎక్కువ పెట్టాలి. లేదంటే ఒక్కోసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిణామాలు అయితే ఉంటాయి. కానీ మిగతా విషయాలన్నీ కూడా, అంటే ఇటు ఆర్థిక విషయాల్లో అయితేనేమి, వ్యాపార విషయాల్లో అయితేనేమి, సంబంధ బాంధవ్యాల విషయంలో అయితేనేమి ఈరోజు పెద్దగా ప్రభావం చూపించే విషయాలు అయితే ఏమీ కనిపించవు. కుంభరాశి వారికి ఈరోజు చాలా ఉత్సాహకరంగా ఉండటం అనేది ఉంటుంది. భవిష్యత్తుకి ఒక మార్గం అయితే వీరికి సుస్పష్టంగా కనిపించడం అనేది కూడా ఉంటుంది. వారి యొక్క కనులను సాకారం చేసుకునేందుకు ఏదో ఒక గాలి వింజామర వీరికి వీచినట్టుగా అవటం అనేది కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా వీరు ఆనందంగా గడపడానికైతే ఒక రకమైన ఈ ప్రణాళిక ఈరోజు లభించడం అనేది చెప్పుకోదగిన అంశం. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అన్ని విధాలా కూడా పోషాకరమైన వాతావరణం లభించడం అనేది ఉంటుంది. బంధువర్గీయులతో, ముఖ్యంగా స్త్రీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా తాత్కాలికంగా కొంత వీరి బాధలకి మోక్షం లభించడం అనేది కూడా కనిపిస్తుంది. బంధువర్గీయులతో కాకుండా ఎవరైతే రక్త సంబంధీకులు ఉన్నారో ఆ రక్త సంబంధీకుల్లో ముఖ్యంగా అగ్రజులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు కొద్దిగా దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. ఇక మిగతా వ్యవహారాలన్నింటిలో కూడా వీరికి ఈరోజు ఆశావాహకంగానే సాగుతుందని ఎంతైనా చెప్పచ్చు. ఇవి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. ఇక మరి రేపు అయోధ్యలో బాల శ్రీరామ మందిర్ యొక్క నిర్మాణము జరగనున్నది. ఆ రాముడి యొక్క కృపా కటాక్షాలన్నీ కూడా మన మీద ఉండాలని రేపటి సోమవారం కార్యక్రమంలో మళ్ళీ మనం కలుద్దాం.